జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనలో జోక్ ఆఫ్ ది డికేడ్. ఆయన పర్యటన ఫలితాన్ని ఇచ్చిందా, అలాగే జన సమీకరణ జరిగిందా, అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చిందా లేదా అన్న దానికంటే కూడా ఆయన వాళ్ళ ఒక గొప్ప జోకును పేల్చారు. ఇది అద్భుతమైనటువంటి జోక్. ఏంటి ఆ జోకు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, అలాగే చంద్రబాబు నాయుడు ఇద్దరు కాలేజెస్లో బ్యాచ్మేట్స్ అట, స్కూల్ నుంచి కూడా కలిసే చదువుకున్నారట. అప్పుడెప్పుడో ఆయన్ని, చంద్రబాబుని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొద్దిగా ట్రోల్ చేశాడట, ఇబ్బంది పెట్టాడట. ఆ కసి ఇప్పటికీ చంద్రబాబు నాయుడికి ఉండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు మీద తీర్చుకున్న ప్రయత్నం చేశాడట. ఏంటి ఆ ప్రయత్నం? మిథున్ రెడ్డిని జైలుకు పంపించటం. ఎందుకని? కేవలం చంద్రబాబు నాయుడిని చదువుకునేప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవమానించాడని ఆయనకి కసి ఉందట, దశాబ్దాల కొద్దీ. వాట్ ఏ జోక్ ఇట్ ఈజ్. మిథున్ రెడ్డి జైలుకి వెళ్ళింది దేని మీద? లిక్కర్ కేసు మీద. చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నప్పుడు చిన్న వివాదం వచ్చినా సరే, రాజకీయాల్లో ఇంత సీనియర్స్ అయినటువంటి నాయకులు, వయసులో కూడా పెద్దవాళ్ళు అయినటువంటి వీళ్ళు ఇంకా ఇంకా స్కూల్ విషయాలను గుర్తుపెట్టుకొని కసి కక్షను పెంచుకొని 40 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా కొడుకు మీద ఒక కసి తీర్చుకున్నాడు చంద్రబాబు నాయుడు అని మాజీ ముఖ్యమంత్రి చెప్పటం రియల్లీ ఇట్ ఈజ్ అ జోక్ ఆఫ్ ది డికేడ్. ఇక పర్యటనకు సంబంధించినటువంటి వాటిల్లో ఒక ప్రధాన అంశం కూడా ఉంది. నల్లపరెడ్డి ఆయన బెయిల్ తీసుకొని బయటకు వస్తున్నటువంటి సమయంలో ఈయన్ని రిసీవ్ చేసుకుని ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడే జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్లో అనేక విషయాలు మాట్లాడాడు. రోజమ్మని అవమానం చేశారట. ఎవరట? వినలేని భాష అంట. మరి పక్కనే నిలబడిన నల్లపరెడ్డి ఆయన చేసిన ఘనకార్యం ఏంటి? జైలుకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ప్రశాంత్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆమెను మాట్లాడినటువంటి మాటల ఫలితమే ఆయన అనుభవించాడు. నీ పక్కన పెట్టుకున్న వాడిని వదిలేసి ఎక్కడో ఎవడో ఏదో అన్నాడని చెప్పేసి దాన్ని చెప్పడం మాజీ ముఖ్యమంత్రికి ఎంతవరకు సమంజసం అనేది కొంచెం సంస్కారం ఉన్న వాళ్ళు ఆలోచిస్తారు. బట్ రాజకీయాల్లో విభేదాలు ఉండొచ్చు సిద్ధాంతాల మీద, అలాగే రాజకీయాల్లో విమర్శలు ఉండొచ్చు విధానాల మీద. కానీ చేస్తున్నటువంటి వాదన వేటి మీద? బూతుల మీద, వ్యాఖ్యల మీద, దాడుల మీద, వీటి మీదే కదా. వీటిని సమర్థించుకోబట్టే ఇవాళ వైసీపీ పూర్తిగా 11 సీట్లకి పరిమితమైంది అన్నది చూసిన తర్వాత కూడా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఇవాళ ఎదిగి రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందేమో అనే ఆలోచన చేయాల్సిన పరిస్థితుల్లో ఆ ఆలోచన చేస్తే బాగుండు అన్నది ఒక నిర్వివాదాంశమైనటువంటి విషయం. దాన్ని వదిలేశారు. రాష్ట్రానికి ఎప్పుడైనా మంచి జరగాలి అని అంటే ప్రతిపక్ష నాయకుడు కూడా పవర్ఫుల్గా ఉండాలి, వచ్చిన అవకాశాలను వినియోగించుకోవాలి, పాలనలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి లోపాలను ఎత్తి చూయించాలి, ప్రజలకు దగ్గరగా ఉండాలి, ప్రజా సమస్యల మీద యుద్ధమే చేయాలి. కానీ జరుగుతున్నది ఏమిటి? ఇంకా 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 రాజకీయాల్లో ఒక దుందుడుకు స్వభావాన్ని, ఒక రౌడీతనాన్ని, ఒక దుర్భాషను ప్రోత్సహిస్తున్నట్టుగా ఇంకా ప్రవర్తిస్తే ఆంధ్ర రాష్ట్రం కోరుకునేటటువంటి ప్రతిపక్షం అఫ్కోర్స్ లేకపోతే వచ్చే ఇబ్బంది ఖచ్చితంగా రాష్ట్రం ఫేస్ చేయాల్సిన పరిస్థితి. దీని మీద దృష్టి పెట్టాల్సిన యువ నాయకుడు ఇంకా ఎందుకు ఇంకా వీటి మీదే ఇంకా ఇంకా ఏదో ప్రయత్నం చేస్తున్నట్టుగానే ఈ ధోరణితోనే దానివల్ల ఉపయోగం ఏంటి? మహిళను అవమానించిన వాడిని పక్కన పెట్టుకొని మీ మహిళను, మీ పార్టీకి సంబంధించిన నాయకురాలని మరొకరు దుర్భాషలాడారని మాట్లాడితే వేర్ ఇస్ ద లాజిక్? జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎదగాలని కోరుకుంటున్నాం. మీరు మళ్ళీ అధికారంలోకి రావాలనుకునేటటువంటి మీ పార్టీ వాళ్ళకి అంతో ఇంతో మంచి చేయాలంటే
ముందు మీరు మంచితనాన్ని అలవర్చుకోండి, మంచి మాటలను మాట్లాడే వాళ్ళని పక్కన పెట్టుకోండి, ఒక మంచి ఫిలాసఫీని ప్రమోట్ చేయగలిగేటటువంటి రాజకీయాన్ని మీరు ప్రారంభించండి. దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ టు గెట్ ఎనీ పవర్ ఆర్ ఎనీ ఐడెంటిటీ ఆర్ ఎనీ రెస్పెక్ట్. It is the must in politics.